టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు: పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార భద్రతపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యా సంస్థ అధికారి, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. కులగణన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలో రైతు భరోసా ఇవ్వబోతున్నామని, మా పాలనను మోడీ విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం, కానీ రాజకీయంగా పోట్లాడతామని ఆయన అన్నారు. 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ టెండర్ ప్రక్రియ ముగుస్తుందని, ఆర్ఆర్ఆర్ శంకుస్థాపనకు ప్రధాని లేదా నితిన్ గడ్కరీని పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. సాయంత్రానికి తుఫాన్గా మారున్న ఈ వాయుగుండం ఈ నెల 30న తీరం దాటనున్న ఫెంగల్ తుఫాన్ కారైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం. చెన్నై సహా 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. నాగపట్నంలో వర్ష బీభత్సం, నీట మునిగిన పంట పొలాలు, సురక్షిత ప్రాంతాలకు మత్స్యకారులకు తరలింపు. తిరువారూరు, నాగపట్నంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. నేడు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయనున్నారు. రాంచీలోని మొరాబాదీ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేశారు. హాజరు కానున్న పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు. నేడు ప్రభాత బేరీ కార్యక్రమం, విద్యార్థుల ర్యాలీ. పాల్గొననున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ. ఆర్ఐడి విద్యాలయాలు ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. అనంతరం ఆర్ఐడి విజన్ 2050 ఏవి ఆవిష్కరణ. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్యానల్ డిస్కషన్. ఆర్ఐడి రత్న అవార్డుల ప్రధానోత్సవం. ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీ జయరాజ్ తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. హాజరు కానున్న మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా. అదానీ అంశంపై పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన మధ్య అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాల నినాదాలతో దద్దరిల్ల పార్లమెంట్ ఉభయ సభలు. విపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా వేసిన స్పీకర్. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉందని ఆమె అన్నారు. కుట్ర ఎవరు చేస్తున్నారనేది బయట పెడతామని, కుట్రదారుల వెనుక అధికారులుంటే ఉద్యోగాలు తీసేస్తామని ఆమె అన్నారు. ఒకవేళ రాజకీయ పార్టీ కుట్ర ఉందని మా అనుమానం, మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన నడవడం లేదు, రేవంత్ ఫ్రస్ట్రేషన్ పాలన నడుస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పై రైతులు ఆగ్రహంతో ఉన్నారని, రైతులను అరెస్ట్ చేయడమేనా ప్రజాపాలన అంటే? కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం, హైకోర్టు చివాట్లు పెడుతున్న సీఎం తీరు మారడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లుగా తెలంగాణను దోచుకున్నారని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మీ అవినీతిలో నేను భాగస్వామిని కావద్దరే పార్టీ మారానని ఆయన అన్నారు. నేను ₹1 తీసుకున్నట్లు నిరూపిస్తే జనగామగడ్డపై ముక్కు నేలకు రాస్తానని కడియం అన్నారు. తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాలు దోచుకున్నారని, ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు నిర్మించుకున్నారని, జైలుకు వెళ్తారని కేటీఆర్ కు భయం పుట్టుకుందని, తప్పులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కడియం శ్రీహరి అన్నారు. ఇవి ఇప్పటికి ఉన్న ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खिदमत अरसे दराज से जारी है। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज एंड उम्रा ग्रुप पेश करता है कम कीमत पर बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत। इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तियाब रहेगी। बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है। हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं। उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे। एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुसलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433।